హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిమస్ అఫీషియల్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆల్మోస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలాళ్ళ వరకు చాలామందికి యూట్యూబ్ అంటే తెలుసు. ఇందులో యూట్యూబ్లో ఏంటంటే మనకి అన్ని రకాల వీడియోస్, అన్ని రకాల సంబంధించిన మ్యాటర్, ఇన్ఫర్మేషను, అటువంటి వీడియోస్ మొత్తము ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇటువంటి వీడియోస్లు తీస్తూ పోస్ట్ చేస్తూ కూడా కొంతమంది జనాలని ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. అది ఎలా చేస్తున్నారు, ఏంటి, అసలు ఆ విషయాలు ఏంటి అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది ఎలా చేస్తున్నారు ఫ్రాడ్స్ అనేసి. సో మీకు తెలుసు కదండి, మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫస్ట్ వెళ్ళేది మనం గూగుల్లో సెర్చ్ చేస్తాము, లేదంటే మనం ఏదైనా వీడియో చూడాలంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి చూస్తూ ఉంటాము. అండ్ ఈ మధ్య యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే చాలామంది కొన్ని రకాల ప్రొడక్ట్ క్రియేట్ చేయడం కానివ్వండి, లేకపోతే సమ్ మెటీరియల్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము, లేదా ఇంకా ఎలా చెప్పాలంటే మీకు మేము ట్రైనింగ్ ఇస్తాము, ఇది నేర్చుకోండి ఫ్రీగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం కేక్ తయారు చేయాలనుకోండి, నార్మల్గా అయితే ఒక సర్టిఫైడ్ బేకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనం కేక్ చేయడం నేర్చుకోవాలి. కానీ యూట్యూబ్లో ఏం చేస్తారు, వాళ్ళు కేక్ తయారు చేసి, అంటే వాళ్ళ సర్టిఫికేషన్స్ ఉండవు, అంటే వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు ఏదో నేర్చుకొని ఉంటారు. అలా నేర్చుకునేసి ఏం చేస్తారంటే మేము నేర్పిస్తాం కేక్ అని చెప్పేసి జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు అనమాట. అంటే సమ్ ట్యూషన్ ఫీజు లాగా తీసుకునేసి వసూలు చేసేసి కొంచెం ఫేమస్ అవ్వగానే ఏం చేస్తారు, వసూలు చేస్తున్నారు, చెప్పకుండా వాటిని క్లోజ్ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇలా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ మధ్య నాకు కొంతమంది చెప్పారన్నమాట. ఏమవుతుందంటే ఫ్రీడమ్ యాప్ అని చెప్పేసి ఒక యాప్ ఏదో వచ్చింది, ఆ యాప్లో కూడా ఇలాగే ఇది నేర్పిస్తాము, అది నేర్పిస్తాము, సర్టిఫికేషన్ కోర్సు నేర్పిస్తామని చెప్పేసి జనాల దగ్గర నుంచి అమౌంట్ ఏదో తీసుకునేసి జస్ట్ వాళ్ళలాగా ఏమీ నేర్పించకుండా వదిలేస్తారన్నమాట. అండ్ పే చేసే అమౌంట్ కూడా 500-1000 రూపీస్ లోపే ఉంటుంది కాబట్టి జనాలు కూడా పే చేసి ఓకే వీళ్ళ దగ్గర మనం మోసపోయినాము, 1000 రూపీస్ 500 రూపీస్ అని చెప్పేసి వదిలేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 500 రూపీస్ 1000 రూపీస్ కోసం వాళ్ళు వెళ్ళేసి స్టేషన్కి వెళ్ళి కూర్చొని కంప్లైంట్ చేసేంత అవకాశం తక్కువ, ఎందుకంటే 500-1000 రూపీసే కాబట్టి పెద్ద మ్యాటర్ కాదనుకునేసి ఏం చేస్తారంటే వదిలేస్తూ ఉంటారు. సో ఇలాగా ఒక 10 మంది దగ్గర 1000 రూపీస్ తీసుకొని 1,00,000 మంది దగ్గర 1000 రూపీస్ తీసుకున్నాక తేడా ఉంది కదండి. 10,000 మంది 10,000 రూపాయలు లెక్కన 1000 రూపాయలు లెక్కన వేసినా కూడా వాళ్ళకి లాభమే కదా ఫ్రాడ్ చేసే వాళ్ళకి. సో అందుకని చెప్పేసి వాళ్ళు అట్లాగా చీట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ ఎప్పుడైనా సరే ఎటువంటి వీడియో చూసినా కానీ యూట్యూబ్, ఎందుకంటే మనం ఖచ్చితంగా వీడియో చూస్తాం, ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానివ్వండి, సర్టిఫికేషన్ వీడియోస్ చూస్తాము. చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆ వీడియో వాళ్ళు ప్రాపర్గా చెప్తున్నారా లేదా, అండ్ ఇంకోటి ఆ వీడియో కంటెంట్ ప్రాపర్గా ఉందా లేదా. ఒకవేళ కంటెంట్ ప్రాపర్గా ఉండి వాళ్ళు కోర్స్ ఇస్తున్నారా లేదా, ఇస్తే వాళ్ళు కరెక్టా కాదా అని మీరు ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీ చేసుకోకుండా కింద ప్రాపర్ కామెంట్స్ చూడకుండా ఏమీ చూడకుండా డైరెక్ట్గా వాళ్ళు అడిగారుగా చెప్పారుగా అని చెప్పేసి అమౌంట్ పే చేసినారంటే మీ అమౌంట్ మీరు లూజ్ అయిపోతారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే ఎటువంటి కోర్సెస్కైనా కానీ, ఎటువంటి కోర్స్ అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అది ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే ప్రాపర్గా అనుకున్న తర్వాత మాత్రమే వెళ్ళి అమౌంట్ అనేది పే చేయండి. లేదంటే అమౌంట్ పే చేయొద్దు. పే చేస్తే మీరే లూజ్ అయిపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.